మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 12 కోట్ల రూపాయల ధాన్యం మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు 300 మంది రైతులను బురిడీ కొట్టించి వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ పరారయ్యాడు. 20 ఏళ్లుగా ఉన్న నమ్మకంతో రైతులు ధాన్యం అప్పగించారు. చెల్లింపులు చేయకుండా అదృశ్యమైనట్లు బాధితులు తెలిపారు. బకాయిల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న రైతులు లక్షపేటలోని శ్రీధర్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే అరెస్టు చేసి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్షపేట నియోజకవర్గంలోని దండేపల్లి మండలంలో ఏదైతే ఆ ఒక సంఘటన అంటే రైతులను ప్రతినిత్యం ఒక ప్రభుత్వం కాదు ప్రతి ఒక్కరు కూడా రైతులను మోసం చేస్తున్నారని చెప్పి ఒక ఆ సంఘటనలు మనకు ఇది నిరూపిస్తుంది. ఎందుకంటే దానికి కారణము గత రెండు దశాబ్దాలుగా ఒకే గ్రామంలో నివసిస్తూ దండేపల్లి గ్రామంలో నివసిస్తూ రైతుల దగ్గర ధాన్యం కొంటున్నాడు. మరి అదే నమ్మకంతో ఈసారి కూడా అతను ఆ యొక్క ధాన్యం రైతులు దాదాపు 300 మంది రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ తంతు అనేది గత 2 దశాబ్దాలుగా జరుగుతుంది. మీ సమయం లోపల చాలా మందికి గతంలో కూడా కొన్ని దండేపల్లి ప్రాంతంలోనే కాకుండా కొన్ని వేరే దండేపల్లి కాకుండా ఇటు లక్షపేట కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, ఇటు జన్నారం కావచ్చు, ఇలాంటి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేసిన శ్రీధర్ అనే వ్యక్తి ధాన్యం కొనుగోలు చేయడం, ధాన్యాన్ని అమ్మడం, మరి కొనడం అనేది జరుగుతుంది. దీనికి నిరసనగా అంటే దీంట్లో భాగంగానే ఈ యొక్క కొద్ది రోజుల క్రితము ఈ యొక్క లక్షపేట దండేపల్లి గ్రామం లోపల రైతుల దగ్గర కొన్న ధాన్యము, మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల లోపల ఉన్న రైతుల దగ్గర ఉన్న ధాన్యం కూడా కొని ఆ యొక్క వారికి దాదాపు 300 మంది రైతులకు దాదాపు 12 కోట్ల పైన, అంటే వాళ్ళు చెప్తున్నది 12 కోట్లు అంటారు. ఇంకా వెలుగులకు రాని ఇంకా అనేకమైన ధాన్యము మోసాలు ఉన్నాయని చెప్పని కూడా రైతులు వాపోతున్నారు. ఈ రోజు ఏదైతే ఉంటుందో ఈ రోజు ఈ యొక్క దండేపల్లి యొక్క లక్షపేట శ్రీధర్ ఏదైతే ఉంటుందో లక్షపేట మండలంలోని దండేపేట గ్రామం లోపల రైతులు ఈ యొక్క దాదాపు ఒక 100 మంది రైతులు ఆ యొక్క శ్రీధర్ ఇంటికి మాకు డబ్బులు ప్రతిసారి అడిగినప్పుడల్లా మేము ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్తూ మోసం చేస్తూ పోతున్నాడు తప్ప ఇప్పుడు మన డబ్బులు మాత్రం రావడం లేదు. మరి ఇట్లా ఎంతమందికి మోసం చేస్తూ ఇంకెన్ని రోజులు ఆపుతావు, మాకు ఇప్పటికీ పంటలు వేసుకునే సమయము, పంటలు అన్ని కూడా గత దాదాపు 3-4 నెలలు అయిపోతుంది. మరి గత సంవత్సరం డబ్బులు కూడా ఉన్నాయి, గత సంవత్సరం డబ్బులు కూడా మాకు ఇవ్వలేవు, అవి కూడా ఎప్పుడు ఇస్తావు, మరి అవి కలిపి కూడా ఒకేసారి ఇస్తారని చెప్పడం జరిగింది శ్రీధర్. మరి ఈ దాన్ని చూస్తే అంటే ఈ విధంగా దాదాపుగా 300 మంది రైతుల్ని ఈ విధంగానే శ్రీధర్ మోసం చేస్తుందని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఈ రోజు అడిగితే దాదాపుగా వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఒకే దగ్గరికి వచ్చి చేరడం, మరి రైతు ఇంటి దగ్గరికి శ్రీధర్ ఇంటి దగ్గరికి రైతులందరూ ధర్నాగా కూర్చోవడంతో పోలీసులు ఎంటర్ అయ్యి మరి ఆ పోలీసులు వారు కూడా అతన్ని ఇంటి లోపలనే చూసి అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇతను శ్రీధర్ ఎప్పుడు ఇస్తాడు ఏం కథ అనేది మాత్రం చేయడం లేదు. మరి ఇది కాకుండా ఈ శ్రీధర్ ఇతను ఇది ఒక దాదాపుగా ఆ యొక్క కష్టాలు ఏదైతే రోడ్డు అంటే పంటను నమ్ముకొని భూమిని నమ్ముకొని ఉండే రైతుల్ని ఒకవైపు ప్రభుత్వము నకిలీ విత్తనాలతోని మరియు మందులు లేక వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే, మరొక వైపు పండిన పంటను అమ్ముకున్నా కానీ ఈ నకిలీ వ్యాపారులు ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులు ఉన్నారో ఈ ప్రైవేట్ వ్యాపారులు ఈ విధంగా ఆ పైసలు ఇవ్వకుండా మోసాలు చేస్తూ రైతులు నిట్టేటి ఉంచుతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయలు ఒకే ఒక రైతుకు తను పండించిన పంటను అమ్మినది వడ్లు కావచ్చు, మా మొక్కజొన్న కావచ్చు, మరి ఇతర ధాన్యాలు కూడా అతనికి అమ్మితే 5 లక్షల రూపాయలు మాత్రం అతనికి ఇచ్చి మిగతా యొక్క కొన్ని లక్షల రూపాయలు కూడా దాదాపుగా 25 లక్షల రూపాయలు అతనికి ఇవ్వాలి. ఆ 25 లక్షల నుంచి 5 లక్షలు మాత్రం ఇచ్చి నేను ఇస్తున్నా, మళ్ళీ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా ఇటీవల ఒక రైతు 30 లక్షల రూపాయల నుంచి వచ్చే వరకు 5 లక్షలు వచ్చేసరికి అతను అప్పులు కట్టలేక అనేకమైన ఇబ్బంది పడు చివరకు అతను మనోవేదనతో అంటే డబ్బులు వస్తాయా రావా అని చెప్పి అనేక మనోవేదనతో కూడా తను ప్రాణాలను కోల్పోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఇట్లా అంటే దాదాపుగా చాలా మంది కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. మరి కొంతమంది రైతులు దాదాపుగా ఇతని వల్ల మోసం వల్ల ఆ దండేపల్లి మండలంలోని ఆ లక్షపేట మండలంలోని మంచిర్యాల ఏరియా లోపల దాదాపుగా ఒక 4-5 రైతులు కూడా చనిపోయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని మనకు మాత్రం తెలియదు, పోలీసులు ధృవీకరిస్తారు తప్ప అది తెలియదు. మరి ఇదే విధంగా శ్రీధర్ ఇంటి ముందు ఆ యొక్క చుక్కలు చూపి అంటే
ఏదైతే ఉంటారో పోలీసులు ఎంటర్ అవ్వడం, సో పోలీసులు ఎంటర్ వారిని అక్కడ అరెస్ట్ చేసి తప్పకుండా పోలీసులు కూడా నిలదీస్తున్నారు. మరి ఇతను అరెస్ట్ చేస్తున్నారు, కేసులు మామూలుగానే పెడుతున్నారు. గతంలో కూడా మేము ఇతని పైన కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీసులు రికార్డులోకి కూడా వచ్చాడు. అయినా కానీ ఇప్పటికి కూడా విన మీద ఇలాంటి మీరు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా మాకు మేము ఇంతమంది వచ్చి చర్య చేసినా కానీ మరి ఇప్పుడు మాత్రం రక్షించడానికి మాత్రమే పోలీసులు పనిచేస్తారా, మరి లేకుంటే రైతులు రక్షించడానికి పనిచేస్తారా అని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు రైతులందరూ కూడా నిలదీయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క కేసు లోపల మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, ఇతని పైన మీకు డబ్బులు వచ్చేటట్టు చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. విద్య. థ్యాంక్ యూ రమేష్. అక్కనపల్లి శ్రీధర్ అలా కుటుంబ సభ్యులు దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి దండపల్లి గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పారైన వ్యక్తి అక్కనపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతులు ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లా పైలు ఓవలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే 30 లక్షల వరకు బాధితులు ఉన్నారు. ఈ బాధితులు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందరి దగ్గరికి పోయినాం, అందరూ వేరుకున్నాం. ఆయన కానీ శ్రీధర్ అక్కనపల్లి శ్రీధర్ కూడా ఇప్పటివరకు రాలేదు. ప్రెస్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాలు అక్కనపల్లి శ్రీధర్ ఎక్కడున్నా ప్లీజ్ దండపేటి చెప్తాను అందరికీ. రైతుల బాధ దాదాపు వర్ణానికి 6 కాలాలు కష్టపడి పండించిన ప్రజలు అక్కనపల్లి శ్రీధర్ ఉటాయించిండు. ఒక రైతు కూడా మన రీసెంట్ ఒక 1వ తారీఖు రోజు ఆకులు ఆయన కూడా చనిపోవడం. కేవలం ఆయనకు డబ్బులు 5 లక్షల రూపాయలు శ్రీధర్ ఇవ్వాలి. అంటే ఇట్లా 250 మంది రైతుల గోస ఆయనకు జీవితాంతం తలుగుతుంది. ఖచ్చితంగా రైతులు ఆదుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉన్న శ్రీధర్ను మా దండపల్లికి అప్పచెప్పాలి. మీ ప్రెస్ మీడియా మీద ఓపెన్ చేస్తాం.